ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము: సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథము 133 మొదటి వచనము. పరిశుద్ధాత్ముడు ఐక్యపరిచే ఆత్మయే ఉన్నాడు. ప్రభువైన యేసును మహిమపరచుటకు పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నాడు. అందరినీ ఒక్క శరీరంగా ఐక్యపరచడమే పరిశుద్ధాత్ముని యొక్క ముఖ్యమైన పని. యేసు ప్రభువుని శరీరం విభజింపబడితే ఆత్మ తప్పనిసరిగా దుఃఖిస్తుంది. పెంతెకోస్తు దినంన అక్కడి వారు ఐక్య ప్రార్థనల వలన పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. ఆ సమయంలో 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మొదటి శతాబ్దంలో సంఘం ఎంతో వేగంతో పెరుగుతూ వచ్చింది. ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందుకు రహస్యమేమై ఉంటుంది? వారు కలిసి ప్రార్థించడమే. కలిసి అన్నిటినీ పంచుకున్నారు కూడా. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఐక్యత ఉన్న చోట దేవుడు పనిచేస్తాడు. విభేదాలు ఉన్న చోట దేవుడు ఏమీ చేయలేడు. చాలాసార్లు మన ప్రార్థనలు ఆటంకపరచబడతాయి. ఎందుకంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కొద్దువగా ఉండడం వల్లే. గనుక మన యజమాని అయిన యేసు ప్రభుని కోరిక మేరకు క్రీస్తు ప్రభువుని శరీరం ఐక్యపరచబడుటకు మనం సాయశక్తులా పనిచేద్దాం. ప్రార్థన. ప్రియ యేసయ్య, మేమంతా ఒక మందగా ఒక కాపరిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. త్వరలోనే ఇది సంభవించాలని ప్రార్థిస్తున్నాం. సంఘాల్లో విభేదాలు పుట్టిస్తున్న దురాత్మలన్నిటినీ ఇప్పుడే యేసునామంలో గద్దిస్తున్నాను. యేసయ్య, నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వందనములు. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.